సార్ వివేకాన్నకి ఏం కాలేదు కదా? నన్ను అడుగుతావేంట్రా? మరి మిమ్మల్ని అడగకుండా ఎవరిని అడగాలి? మీరే కదా బాధ్యత. కొట్టేనంటేనా? పొద్దున్నే నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. ఓహో ఆ? రేయ్, లేవరా. మేడం ఇదిగోండి, అందరికి ఇవ్వండి. అవును గాని ఇప్పుడు లోపల ఏం జరుగుతోంది? ఆయన ప్రాణాలతోనే ఉన్నారు కదా, మా పని డబుల్ చేయకు. అక్క నేను లోపలికి రావట్లేదు. వెళ్ళు మేడం, ఈ తలుపు పగలకుండా మీరే చూసుకోవాలి. తాళం వేసుకో. అమ్మాయి, లోపల ఉన్న అమ్మాయితో చెప్పు, ఆ సైనైడ్ గురించి మాట్లాడి మా సార్ని భయపెట్టద్దని చెప్పు. 2 సార్లు అటాక్ వచ్చింది ఆయనకి. ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. అక్క అది అర్థం కావట్లేదు. ఇదిగోండి బ్లాక్ టీ. మీరే పెట్టారా? లేదు, లోపల ఉన్న అమ్మాయి ఇచ్చింది. పర్వాలేదే, తీసుకోండి. మంచి అమ్మాయి. రేయ్, నువ్వు తీసుకో. ఏమైందిరా? ఎంతమంది పోలీసులు ఉన్నారా? అవన్నీ నీకెందుకో? ఎవరైతేనో? ఆ? సార్ చాలా ముఖ్యమైన వ్యక్తి సార్. వివేకానంద వాళ్ళ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. ఓ అలాగా, కొంచెం దూరంగా ఉండమను. మీ పోలీసు బుద్ధులు చూపించకండి, నేను దూరంగానే ఉంటాను. ఏంటి సార్, పొద్దున్నే ఎలాంటి చేష్టలు లేవా? స్లీపింగ్ పిల్స్ ఎఫెక్ట్ ఇంకా తగ్గుండదు, అందుకే. ప్యాంట్ వేసుకో. ఏ నిన్నేరా, లే నించో. ప్యాంట్ వే. నేను వేసుకోను. ఏం పర్వాలేదు, మేము వేస్తాం. తమరు మేము చెప్పింది వింటే చాలు. మర్యాదగా ఉంటే కట్టడం ప్లాస్టర్ నుంచి తప్పించుకోవచ్చు, అర్థమైందా? కాలెత్తు. చెయ్యొద్దు. వేసుకో. సరిగ్గా పెట్టు. పర్ఫ్యూమ్ కావాలా? నీ ఫేవరెట్ ఐటెం. ఎవరు మీరు? మేమిద్దరు ఐషు టీం. ఏ ఐషు టీం? లోపల ఉన్నారు కదా యూట్యూబర్స్. ఇంకా ఏమేం జరుగుతాయో. సార్ వీళ్ళని అరెస్ట్ చేసి జైలు వేయండి సార్. నోరు మూసుకొని అక్కడ కూర్చో. కూర్చోరా. త్వరగా తిను, లైవ్ స్టార్ట్ చేసే టైం అయింది. ఏమైంది? బదులు కొడతావా? అదేనా నీ పని? పోరా ఇక్కడ నుంచి. హలో, అయితే వాళ్ళు సైలెంట్ మింగేస్తుంటారా? నేను వెళ్తే తప్ప వాళ్ళ పక్క మారిపోయారా? అక్క ఎక్కడున్నారు? త్వరగా రండి, ఇక్కడంతా రెడీగా ఉంది. ఓకే.